హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. ఈ హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక 32.5 x 47 కొలతలతో సైట్ ఏరియా అనేది ఉంటుంది. 32.5 అడుగులు వెడల్పు, 47 అడుగులు పొడవు అయితే వస్తుందన్నమాట. ఈ హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక 3.5 సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్. అట్లనే గజాల్లో అయితే 172 గజాల వరకు వస్తుందన్నమాట. 172 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. వరండా ఏరియాలో చాలా అందంగా సీలింగ్ అయితే ఫినిష్ చేయించారు. ఇక్కడ నేను చూసిన స్టెప్స్ వచ్చేసి మనకు దక్షిణం వైపు వస్తాయి అన్నమాట. కింద వచ్చేసి స్టెప్స్ కింద మోటార్ అవి ఫిట్ చేయించడం జరిగింది. మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో ఎక్కడా రాజీ పడకుండా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న డోర్ వచ్చేసి మొత్తం టేక్తో చేయించిన డోర్ డిజైన్ అది క్లోజ్లో చూపిస్తున్నాను మీకు. చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే కార్వింగ్ చేయించడం జరిగింది. అట్లనే ముందుగా మనం ఈ హౌస్లో ఇచ్చిన లివింగ్ హాల్ చూద్దాము. ఈ లివింగ్ హాల్ వచ్చేసి చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్. మార్బుల్ పాలిష్ వచ్చేసి పెండింగ్ ఉంది. మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. ఇదంతా లివింగ్ హాల్ కింద వస్తుంది. మీకు సీలింగ్ డిజైన్ క్లోజ్లో చూపిస్తాను చూడండి. జిప్సన్ షీట్స్తో చాలా అందంగా ఈ లివింగ్ హాల్ సీలింగ్ డిజైన్స్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. టీవీ యూనిట్ కూడా చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది టీవీ యూనిట్. చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 90% వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది డైనింగ్ ఏరియా కింద వస్తుందన్నమాట. డైనింగ్ ఏరియాలో కూడా సీలింగ్ చాలా అందంగా చేయించారు. ఒక 10 రోజుల్లో మొత్తం హౌస్ వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది, రెడీ అయిపోతుంది, రెడీ టు ఆక్యుపై అన్నట్లు. కిచెన్ ఏరియా అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది. ఇక్కడ ఎదురుగా చూపిస్తుంది వచ్చేసి పూజ గది ఫ్రెండ్స్. మీకు పైన కబోర్డ్స్ అవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్ ఉన్న లొకేషను కొత్తపేట ఏరియా, చీరాల మండలం, బాపట్ల డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది. స్టీల్ బాస్కెట్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ స్టీల్ బాస్కెట్ ఇక్కడ బాస్కెట్స్ పక్కన వచ్చేసి ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉంది. ఒక 2 గ్యాస్ సిలిండర్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది అంతాను. బెడ్రూమ్స్ అయితే బాగా వచ్చినాయి. కొలతలు చాలా స్పేషియస్గా వచ్చినాయి అనమాట, కబోర్డ్స్ కాకుండా. ఇది బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది. మాస్టర్ బెడ్రూమ్ ఇది. సీలింగ్ డిజైన్ అది చూపిస్తున్నాను చూడండి మీకు క్లోజ్లో. జిప్సన్ షీట్స్తో చేయించారు. ఇతర కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది. ఇందులో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో కూడాను మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక బీరువా ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 75 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియేషన్ అయితే ఉన్నది. మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది అంతాను. చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలని చెప్పేసి చూస్తున్నారో వారు నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు. ఈ హౌస్లో ఇచ్చిన సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. ఈ హౌస్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తుంది. పైన సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా చేయించారు చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ కూడాను. ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అనమాట. బయట ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది. సెట్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇందులో ఇచ్చిన రెస్ట్ రూమ్ చూద్దాం. పెండింగ్ వర్క్ ఉండడం వల్ల ఈ లోపల సామాను అవి పెట్టారు. మొత్తం కంప్లీట్ అయితే చేయిస్తారు ఫ్రెండ్స్. పూర్తిగా ఫినిష్ చేసిన తర్వాతే హౌస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మా చిల్డ్రన్ బెడ్రూమ్లో రెస్ట్ రూమ్. ఇక్కడ వచ్చేసి యూపీవీసీ విండోస్ వస్తాయి అనమాట, స్లైడింగ్ డోర్స్. డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది.
డిస్క్రిప్షన్లో మీరు హౌస్కి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అన్నీ చూడగలరు. ఇది ఉత్తరం వైపు వచ్చే వాకిలి. ఇది కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ వ్లాగ్స్. తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.